ఈ విధంగా ఆలుగడ్డ ఫ్రైని ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు చూస్తే అరకిలో ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నవి, 3 ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేయాలి, తాలింపు గింజలు 1 స్పూను, కరివేపాకు అరకప్పు, ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియా పౌడర్ 1.5 స్పూన్లు తీసుకొని అందులో 2 ఎల్లిపాయలు వేసుకొని దంచి లాస్ట్లో మనం వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర అరకప్పు. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ను తీసుకొని కుకింగ్ ఆయిల్ని 3 స్పూన్ల వరకు వేసుకొని బాగా వేడేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూను తాలింపు గింజలను వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఈ ఉల్లిగడ్డలను బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలపాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. ముందుగా 1/2 స్పూను పసుపు వేసుకొని 1 స్పూను కారం వేసుకొని కలపాలి. 1 స్పూను ఉప్పు వేసుకొని కలపాలి. 2 ఎల్లిపాయలను ధనియా పౌడర్ను వేసి దంచి అందులో వేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఆలుగడ్డలను వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది.